హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన ఇంట్లో కొబ్బరికాయ ఉంటే చాలు, ఈ జున్నుని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్దీ అండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి తినలేని పిల్లలు కూడా ఇలా జున్ను చేసిస్తే ఇష్టంగా తినేస్తారు. ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఇలా ముక్కల కింద చేశాను. వీటికున్న బ్రౌన్ పార్ట్ని తీసేయాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని నీళ్లు వేయకుండా ముందు మిక్సీ పట్టుకుంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా లేకుండా మొత్తం బాగా నలుగుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. 4-5 నిమిషాల పాటు బాగా కొబ్బరి ముక్కలు లాంటివి లేకుండా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టైనర్లో వేసుకుని కొబ్బరి పాలను తీసుకుందాం. ముందుగా మనం పావు కప్పు వాటర్ వేసాం కదా, ఇంకో పావు కప్పు నీళ్లు కూడా వేసుకుని మొత్తం కొబ్బరి పాలన్నిటిని తీసేసుకోవాలి. ఇందులో ఎక్కువ నీళ్లు వేస్తే కొబ్బరి జున్ను అనేది మనకి టేస్ట్ అంత బాగుండదు. చిక్కటి పాలతో చేసుకుంటే కొబ్బరి జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. పాలు తీసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఇందులో కొంచెం బెల్లం వేసుకుని లడ్డూల కింద చుట్టుకుంటే బాగుంటుంది. కూరల్లో కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి పాలలోంచి పావు కప్పు కొబ్బరి పాలను తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని పాలల్లో వేసుకుని గడ్డలు కట్టకుండా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కొబ్బరి పాల గిన్నెను పెట్టుకుని మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలకి పావు కప్పు పంచదారను వేసుకుని ముందుగా ఈ పంచదార అంతా కరిగేటట్టుగా బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఇందులో వేసేసుకుని సన్నటి సగ మీద గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో నేను యాలకుల పొడి వేయట్లేదండి. యాలకుల పొడి వేస్తే మనకి కొబ్బరి ఫ్లేవర్ తెలియదు. కొబ్బరి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం యాలకుల పొడిని వేసుకోవచ్చు. సన్నటి సగ మీద గడ్డలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగానే ఇలా కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైనా స్టీల్ గిన్నెని తీసుకుని కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది కొబ్బరి జున్ను. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంటన్నర పాటు పెట్టుకుని చల్లగా తింటే బాగుంటుంది. గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఇలా ఈజీగా సెపరేట్ అయిపోయింది. కొబ్బరి జున్ను చాలా సాఫ్ట్గా ఉంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టుగా చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా కనుక మీరు కొబ్బరి జున్ను తయారు చేసుకుంటే మీ దగ్గర ఎప్పుడు కొబ్బరి మిగిలిపోయినా ఇలాగే చేసేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.